ఏ నెల క్రితం జీవీఎంసీ సంబంధించి స్టాండింగ్ కమిటీలో 10కి 10కి మేము స్టాండింగ్ కమిటీ గెలిపించుకోవడం జరిగింది. ఆ రోజే వైసీపీ నాయకులు వైబీసీ కార్పొరేటర్లు మేయర్గా ఆ రోజు విశ్వాసం కోల్పోయారు. అయినా వాళ్ళు ఏదో సాధిద్దాం, ఈ 4 నెలల పాటు ఏదో సాధిద్దాం ఆలోచనతో వాళ్ళు అడ్డుగోడిగా తిన్న పరిస్థితి ఉంది. ఏదైతే 4 సంవత్సరాల ప్రభుత్వం జీవో ఉందో ఆ జీవోని తప్పించే పరిస్థితి లేదు కాబట్టి కార్పొరేటర్లు కూడా మద్దతు తెలపడానికి ముందుకు వచ్చారు. అదే భాగంగా ఈరోజు ఏదైతే 19వ తారీఖున అవిశ్వాస తీర్మానం మేయర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు ప్రెసిడింగ్ ఆఫీసర్గా కలెక్టర్ గారు వచ్చి మేము అందరూ కూడా కౌన్సిల్ అందరికీ లెటర్ పంపించడం జరిగింది. దాని భాగంగా మన 19వ తారీఖు శనివారం నాడు ఈ మేయర్ గారిని అవిశ్వాసం పెట్టి ఎక్సెప్షన్ మెంబర్లతో పాటు కార్పొరేటర్ కూటమి కార్పొరేటర్ మొత్తం 74 మంది మేయర్ గారిని దించుతుంది. అదే భాగంగా మళ్ళీ కూడా ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కలెక్టర్ గారు డిప్యూటీ మేయర్ దించడానికి కూడా లెటర్ పంపించి ఈరోజు కూడా 26వ తారీఖు ఈరోజు కూడా దించే పరిస్థితుంది. వాళ్ళు ఇంకోటి చెప్తున్నాం, డిప్యూటీ మేయర్ ఉన్నారు, మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇద్దరిని అవిశ్వాసం పెట్టి దించేవాడి చరిత్రలోని ఇంతవరకు కూడా కార్పొరేషన్ మనకు విశాఖ చరిత్రలో ఎక్కడా కూడా ఈ దించే పరిస్థితి లేదు. ఈరోజు అవిశ్వాసం పెట్టి దించారంటే ఆలోచన చేసుకోండి. ఇప్పుడు కూడా మీరు ఇంకో డిప్యూటీ మేయర్ ఇప్పటికైనా విశ్వాసంతో మీరు తక్షణం మీరు రాజీనామా చేయగలిగి మీరు పరువు నిలబడుతుంది. లేని పక్షంలో మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మీరు కూడా ఎక్కడైతే మేయర్ కానీ డిప్యూటీ మేయర్ ఎక్కడైతే స్కాములు చేశారో, ఎక్కడైతే అవినీతి చేశారో అన్నీ కూడా మేము వెలికి తీసే పరిస్థితి ఉంది. ఇట్టి పరిస్థితుల్లో కూడా రేపు జరగబోయే మేయర్ గారి ప్రమాణ స్వీకారం సోమవారం నాడు అందరూ కార్పొరేటర్లు పాల్గొండి. అందరూ కూడా మేయర్ గారి శుభాకాంక్షలు తెలిపించండి. కార్పొరేషన్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కాలండి. ఏదైతే మా 63 మంది కార్పొరేటర్లు ఉన్నామో కూటమి కార్పొరేటర్లు, మీరు కూడా మాతో పాటు మీకు కూడా సమానంగా నిలిచే పరిస్థితి ఉంటుంది. మీరు కూడా మాతో పాటు సహకరించి ముందుకెళ్దాం. రాబోయే రోజుల్లో కార్పొరేషన్ అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవాలని, ఏదైతే రేపు రాబోయే రోజుల్లో 4 సంవత్సరాల పాటు మీరు ఏదైతే ఎక్కడైతే అవినీతి చేశారో అన్నీ కూడా పట్టబెల్ చేసే పరిస్థితి ఉంటుంది. మేయర్ డిప్యూటీ మేయర్ మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు ఇప్పటికైనా జ్ఞానోదయంతో మీరు ముందుకెళ్లాలని చెప్పేసి మీరు తెలియపరుస్తున్నాం. కానీ టీడీపీ కానీ బీజేపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ కూడా పీలా శ్రీనివాసరావు క్యాండిడేట్ చెప్పేసి మేము మొదటి నుంచి అనుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే రేపు అధికారికంగా మా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్దలు అందరూ కూడా కూర్చొని పీలా శ్రీనివాసరావు అధికారికంగా మేయర్ అభ్యర్థిగా పెట్టడం జరుగుతుంది. సోమవారం 11 గంటలకి అది ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు, ఎందుకంటే అధికారికంగా ప్రకటించేటప్పుడు ఎవరు ఏమనుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే అందరూ కూడా కష్టపడి ఈరోజు మేయర్ గారు దించడానికి అందరూ కూడా ముందుకు వచ్చారు కాబట్టి అందరూ కూర్చొని సమస్యగా మాట్లాడిన తర్వాత రేపు మేయర్గా అభ్యర్థిని ప్రకటించడం ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది.